తమ హయాంలో నాదరగులు ప్రభుత్వ భూములు కాపాడాము అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పొంగులేటి కుమారుడితోటి ఈ భూములు కొన్న కంపెనీలకు సంబంధాలు ఉన్నాయి అన్నారు. అయితే హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. 2016లో శివరాజ్ బహదూర్ కొంతమందికి భూమిని అమ్మడం జరిగింది. ఆల్ఫా అనే కంపెనీ, యునైటెడ్ అనే కంపెనీ, ఒమేగా అనే కంపెనీలకు 50 ఎకరాల చొప్పున ఈ భూమిని అమ్మాడు. ఆ కంపెనీలు ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి మాకు ల్యాండ్ కన్వర్షన్ చేయండి అని 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పుడు 2016లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు అసలు ఈ భూమి మీకు అమ్మడం తప్పు, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ల్యాండ్ డిక్లరేషన్ జరగకుండా, సీలింగ్ డిక్లరేషన్ జరగకుండా ఈ భూమిని అమ్మే హక్కు రాజ్ బహదూర్కు లేదు, ఈ క్రయ విక్రయాలు చెల్లవు అని చెప్పి ఈ భూమిని 22A అంటే ప్రభుత్వ నిషేధిత జాబితాలో ఈ భూమిని పెట్టడం జరిగింది. వీళ్ళకి మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను, ప్రతిదీ డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? స్వయంగా రెవెన్యూ మంత్రి భూముల వెనుక ఉంటే రెవెన్యూ మంత్రి కింద ఉండే చిన్న అధికారి ఆర్డీఓ ఆ భూములను ఎట్లా కాపాడతాడు? హౌ కెన్ హీ సేవ్? హౌ ఆయనకు ధైర్యం ఎక్కడొస్తుంది? జీవో 99 కింద రేవంత్ రెడ్డి హైడ్రా తెచ్చిండు. ఏమంటాడు రేవంత్ రెడ్డి? మొన్న కూడా మీరు చూసింది, అసెంబ్లీలో మాట్లాడుతుండు, నా కుటుంబ సభ్యులు తప్పు చేసిన, రెవెన్యూ మంత్రి తప్పు చేసిన ఎవరిని వదిలే అంటాడు. మరి ఎందుకు ఇది హైడ్రా కళ్ళు మూసుకుంటుందా? ఇది గవర్నమెంట్ భూమి అయితే హైడ్రా ఎందుకు కళ్ళు మూసుకుంటుంది? రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. ఆ బోర్డులు పెట్టుకున్నారు గోడ మీద, శిల్పా కన్స్ట్రక్షన్స్, శిల్పా ఇన్ఫాటెక్ లిమిటెడ్. శిల్పా ఇన్ఫాటెక్ ఎవరిది అంటే పొంగులేటి గారి కుమారుడు హర్షారెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఏమైంది? భూములను రక్షించాల్సిన వాడే భూ బకాసురుడు అయిపోయింది. భూ బకాసురుడు అయిపోయిన ఇంకా పేదవాడికి రక్షణ ఎక్కడ దొరుకుతుంది గవర్నమెంట్లా? ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పిల్లం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్, అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా.